ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా చేసుకుందామని చెప్పి పన్నీర్ పకోడీ చేసుకున్నాను. ఆ మిరపకాయ తోటి నంచుకొని తింటుంటే అబ్బా ఎంత బాగుందో. దీనికోసం పావు కప్పు మైదా పిండి, పావు కప్పు కార్న్‌ఫ్లోర్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ మిరియాల పొడి, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, దంచుకున్న అల్లం, లైట్ గా పెరుగు, అలానే నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని పన్నీర్ ఈ విధంగా కట్ చేసుకొని దాంట్లోకి వేసుకొని పన్నీర్ మొత్తంకి పట్టేలాగా ఉంచుకొని ఒక 5 నిమిషాలు అలా పక్కకు పెట్టేసుకోండి. బయట చూస్తే మబ్బుగా ఉంది, వర్షం పడితే బాగుండు అనుకున్నాను, వర్షం పడింది. సరే ఇప్పుడు ఇంకా పకోడీ చేసుకుందాం. దీంట్లోకి అయితే నేను టేస్టీ గోల్డ్ హార్టీ ఆయిల్ అయితే వాడాను. ఇది ప్రకృతిలోని ఉత్తమమైన శక్తులు కలిగిన రైస్ బ్రాండ్ మరియు సన్ఫ్లవర్ ఆయిల్. మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడంలో సహాయపడుతూ మన గుండెకు రక్షణ కూడా కలిగిస్తుంది. సైంటిఫికల్లీ ప్రూవెన్. ఇది హై టెంపరేచర్ లో వండినప్పటికీ ఎటువంటి పోషకాలు కోల్పోదు. తక్కువ ఆయిల్ పీల్చుకొని వంటలను లైట్ గా హెల్తీగా ఉంచుతుంది. ఈ ఆయిల్ మనకి రత్నదీప్ లో కూడా దొరుకుతుంది, అలానే బ్లింకిట్ లో కూడా దొరుకుతుంది. మీరు అక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా పన్నీర్ విషయానికి వస్తే క్రిస్పీగా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి.